శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభౌదో శ్రీమత్సటారి చరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తున. భగవద్బంధులారా, భీమసేనుడికి వంటలకి సంబంధం ఏమిటి అనుకున్నప్పుడు భీముడు భక్తికి సంకేతం అని చెప్పాను గనక, భక్తికి తిండికి సంబంధం ఏమిటంటే భాగవతం చెప్పింది ఎప్పుడూ కూడా నీ లక్షణం, నీ ప్రవర్తన నువ్వు తిని తిండి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రహ్లాదుడు చెప్పాడు చాలా ఖచ్చితంగా. పాలు కాచాలంటే గిన్నెలో పాలు పోసి గిన్నె మంట మీద పెట్టాలి. ఈ పాలు చల్లారాలంటే ఇదే గిన్నె నీళ్ళల్లో పెట్టాలి. పాలకి నీటితోటి కానీ అగ్నితోటి కానీ ప్రత్యక్షంగా సంబంధం లేదు. అలాగే పాలన్నది నీ హృదయము, నీ మనస్సు, నీ చిత్తము. గిన్నెను చూసావా? ఈ గిన్నె ఏమిటి? మన శరీరము. ఈ శరీరానికి పాలు పెడతావా, పాల వంటి తెల్లటి పదార్థం పెడతావా, నీ ఇష్టం చూసుకో. ఇది చెప్పిన మాట. దీన్నే తులసీదాస్ గారు ఒకతోడు చెప్పాడు, పాలో పెరుగో అని ఇంటింటికి వచ్చి అమ్మితే బేరం ఆడతారు, కానీ పాలల్లాంటి వస్తువు ఊరి చివర ఎక్కడో ఉంటే బేరం కూడా ఆడకుండా అక్కడికి వెళ్ళి ఎంతైతే అంతా పుచ్చుకుంటారు అన్నాడు. రహీం ఖాన్ కూడా ఇదే మాట చెప్తాడు ఒక తోట. వాళ్ళ ఇంచేత భక్తి అన్నదానికి 7 అంగములు కావాలని చెప్పారు శాస్త్రంలో. దానికంటే ముందు భీష్ముడు ఒక మాట అన్నాడు, సర్వ ఆగమానాం ఆచార ప్రథమం పరికల్పితే, ఆచార ప్రథమో ధర్మ. ఆచారం అంటే మనం ఎంతసేపు కూడా తలనిండా స్నానం చేయడం, మడి బట్టలు కట్టుకోవడం ఇవే అనుకుంటాం. కానండి, సర్వ ఆగమానం, అన్ని రకాల ఆగమములు శాస్త్రాల్లో డ్రెస్ చేసుకుంటే చాలదండి. అదొకటే కాదు, ఇతర నియమాలు కాదు. ఆచారం అంటే తిండి అలవాటు. ఆచర బాగుగా తింటా, తిండి అలవాటు అని చెప్పి. కృష్ణుడు వచ్చాడు, భీష్ముడి ఇంటికి రాలేదు, దుర్యోధనుడి ఇంటికి వెళ్ళలేదు. భీష్ముడు అదే బాధపడ్డాడు. నన్ను కాదన్నాడు, ద్రోణుణ్ణి కాదన్నాడు, దుర్యోధనుని సరే కాదన్నాడు. ఎంచేత శత్రువుకి తిండి పెట్టకూడదు, శత్రువు ఇంట్లో భోజనం చేయకూడదు అన్నాడు. మరి భీష్ముడు ద్రోణుడు ఏం చేశారండి? భీష్ముడు పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడు పెట్టిన తిండి తింటూ పెంచాడు శరీరాన్ని. ఇది రాజసం కాదు, తామసంతో కూడినది. మరి ద్రోణుడు తిన్నది తాను చదువుకుని చదువుని నమ్ముకున్నవాడు చదువును అమ్ముకోవడానికి వచ్చి సేవకుడిగా చేరాడు అక్కడ. అందుకని ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదుర అన్నాని బొబుజే గుణవంతిచ శీలవంతిచ అన్నాడు అక్కడ. విదురుడు దుర్యోధనుడు తినలేదు, ఉంచవృత్తి చేసి పొలాల మీద వచ్చిన ధాన్యంతో భోజనం గడిపినవాడు మహానుభావుడు. భోగాలు అనుభవించవచ్చు, ఈనాడు అనుభవించాలి. ఇది విశేషం. అందుకని చెప్పి విదుర అన్నాని బుభుజే శుచీని గుణవంతిచ స్వాదు ఆహార ఆచార ఇది పరికీర్తిత. ఇది శృతి గ్రంథం. ఎంచేతంటే దుష్కృతం హి మనుష్యాణం అన్నం ఆశ్రిత్య తిష్టతి, యో అస్య అన్నం సమస్నాతి సతస్య అస్నాతి కిల్బిషం. అందుకనే భక్తికి సప్తాంగములు అని చెప్పి బ్రహ్మసూత్రాల్లో చెప్తారు. భగవద్ రామానుజులు బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది. మొదటి అంగం ఏమిటంటే వివేకము. అది మాకు ఎందుకు లేదండి, శుభ్రంగా ఉంది, ఇది మంచి చెడు తెలుసు కదా మాకు. వివేకం అంటే అది మాత్రం కాదండి. వివేకం అంటే ఏం చెప్తారు? జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. ఏమిటి? జాతి చేత దుష్టములు కానీ, ఆశ్రయము చేత దుష్టములు కానీ, నిమిత్తము కారణం చేత దుష్టములైన ఆహార పదార్థాలు తినకూడదు. శాస్త్రం అది. నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉండు, భక్తుడివా కాదా పక్కనట్టే పెట్టు. జాతి చేత దుష్టములు చెప్తే నన్ను కొట్టుకు తిడతారు అందరూను. ఉల్లిపాయ తినద్దన్నాడు. ఆ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయట్టు కదండి. ఆయుర్వేదం తీయండి. ఉల్లిగడ్డలు యథాతథంగా తింటే పగటిపూట తిన్నారు సరే, రాత్రిపూట ఉల్లి చారు కానీ పులుసు కానీ పోసుకోండి, పొద్దున్నే నిద్ర లేవగలరా మీరు? లేవలేరు.
ఉల్లి రసాన్ని వేరే వాటితోటి కలిపి బాలింతరాళ్ళకి పెడతారు, అక్కడ పనిచేస్తుంది ఉల్లి చేసే మరి. నా కలంజం భక్షయేత్, కలంజం అంటే ఉల్లే కాదు, విషదిగ్ధమైన బాణంతో లేడిని కొడితే లేడికి చచ్చిపోతుంది తప్ప ఈ విషం దాంట్లో చేరదు, కానీ ఆ మాంసం తినకూడదు. ఇలాగా అలాగే ఈ మధ్య లేటెస్ట్గా 75, 78 అనుకుంటే అప్పటి నుంచి మొదలైంది మష్రూమ్స్ అని తెచ్చుకుంటూ ఉంటాం. అది తెచ్చుకుని బ్రహ్మాండంగా పిజ్జాలు ఇవన్నీ తింటుంటాం. ఏమిటి మష్రూమ్స్ అన్నది? పుట్టగొడుగులు, కుక్క గొడుగులు. ఇంద్రుడు వృత్రాసురుని చంపితే వృక్షాలకు పంచుకున్న కొంత పాపాన్ని, ఆ పాపమే పుట్టగొడుగుల రూపంలో వస్తుంది. అందుకని కలంజం అంటే పుట్టగొడుగు, అది తినద్దు. అది తినకపోతే మన నిద్ర పట్టదు, అది పరిస్థితి. అంచేత జాతి చేత దుష్టములు, ఇలాంటివి చాలా పదార్థాలు ఉన్నాయి. జాతి చేత దుష్టములు, ఆశ్రయ దుష్టములు. వంకాయలు మామూలుగా ఉంటాయి, అదే 15 సెంటీమీటర్ల పొడుగు ఉంది. అది ఏమైంది? అది శ్మశానంలో పెంచారు. అది శ్మశానం అయితే ఎక్కి బాగుంటే అసలు దేశవాడి కంటే కూడా హైబ్రిడ్ చాలా బాగుంటుంది అది. కానీ శ్మశానంలో ఉన్న శవాల తాలూగా ఏమున్నాయో ఆ పాపాలు కాదు, దాంట్లో ఉండే ద్రవ్యాలు ఇన్ని వచ్చి నీ శరీరాన్ని నాశనం చేస్తాయి. ఎక్కడ లేని కొత్త రోగాలను ఎందుకు వస్తున్నాయి? పంటలు మేము ఎరువులు వేస్తున్నాం, మరొకటి వేస్తున్నాం, అంత తగులుగుండి చేస్తున్నారే, వెయ్యకూడని చోట కూడా పంటలు వేస్తున్నారు, దానివల్ల వస్తుంది. నేను శ్మశానంలో మందార చెట్టు ఉంది, పూలు పట్టుకు దేవుని పెట్టని చూస్తాను, ఎక్కడ చేస్తారండి మీరు? అలాగే యజ్ఞం చేయాలి, శ్మశానంలో మట్టి ఫ్రీగా దొరుకుతుంది, పెట్టండి పట్టుకొచ్చి. లేదే. అందుకని అంటే జాతి, ఆశ్రయ, నిమిత్తము, ఏదో కారణం చేత. ఇలాగా రాగి పాత్ర మంచిదే, శుభ్రంగా తోయావు, దాంట్లో పాలు పోసావయ్యా, పాలు చెడిపోతాయి. పాలు మంచిదే, రాగి పాత్ర మంచిదే, కానీ రాగితో కలిసిన పాలు పాడైపోతాయి. అలాగే మన వాడు సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు అనుకోండి, వెనకటి రోజుల్లో ఆ వంటిట్లో అది మొదలుపెట్టి జడ దొరుకుంటుండేవారు పాపం. ఈ వెళ్ళి ఈ మెట్రికలు దాంట్లో పడేవి, అవి తినకూడదు. గోళ్ళు పడతాయి, తినకూడదు. చీపురు తుడుస్తుంటే ఇలాంటివి నిమిత్త దుష్టములు, ఏదో కారణం. దీనికనే మనకి పురాణాల్లో గాథలు ఉన్నాయి. ఒకడెవడో అలాంటి పని చేసి శివుడికి సమర్పించాలి పువ్వుల మాల లోపల కేశములు కనిపించాయి. గుణనిధి కదా, చూసుకోండి ఒక్కసారి ఇలాంటి. అలాగే ఆడవాళ్ళ కదా. నిమిత్త దుష్టములు. ఈ 3 రకాల దోషాలు లేని తిండి వివేకం అని పేరు. అన్నమాచార్యుల వారు చాలా అందంగా చెప్పారు ఈ మాటని. ఏమిటది? విత్తొకటి పెట్టగాను వేరొకటి మొలిచేనా, చెంది చేదు తిన్న నోరు చేదయ్యుండుగాక మరి తీయనవుతుంది. దీనికే క్షత్రబంధు అంటే భీముడు వంట వెనకాల ఎంత అర్థం ఉందో చెప్పడానికి ఇంత చెప్పాలి. క్షత్రబంధుపాఖ్యానం అని ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారు లేదో, పురాణాల్లో సూచించి వదిలేశారు. క్షత్రబంధు ఎవడు? ఇక్ష్వాకు వంశంలోని వాడు. ఒకసారి వేటకి వెళ్ళాడు, వేటంతా అయిపోయింది, బయలుదేరి రావాలి. ఈ లోపల ఇక్కడ బోయేవాడు కనిపించి, అయ్యా మా గూడానికి వచ్చారు, మా ఊరు రండి, మా దగ్గర కాస్త ఆతిథ్యం సేకరించరు. కానీ ఆతిథ్యం సేకరించాడు, సంతోషం ప్రజలది కదా, ప్రజలతో పరిపాలన, అందుకని చెప్పి వెళ్ళాడు. అంటే అప్పట్లో రాజులు ఎడుతుంటే చెట్లు నరికేయడానికి ఇవి ఉండే కాదు. వెళ్ళాడు. వాళ్ళ భోజనంలో ఒక ఐటెం చాలా బాగుంటుంది. ఏమిటి ఐటెము అంటే కుందేలు మాంసం అన్నారు వాళ్ళు. బాగుందే అనుకున్నాడు. ఎప్పుడు కుందేలు మాంసం తినేవాడు, కుందేలు మాంసం తినలే. అందుకని చెప్పి ఆ మహానుభావుడు ఇంటికి రాగానే, అయోధ్య రాగానే 365 మందిని కొత్తగా అపాయింట్ చేసేట. ఒక్కొక్కరి డ్యూటీ ఏమిటంటే, ఇవాళ జనవరి 1 అయితే ఈ రోజున వెళ్ళి అడవికి వెళ్ళి 5 కుందేళ్ళు పట్టుకొచ్చి వంటవాడికి అప్పచెప్పాలి. రోజుకి 5 కుందేళ్ల మాంసం తినడం మొదలుపెట్టాడు. శరీరం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, అడవిలో కుందేళ్ల జాతి నశించిపోయింది. చివరిగా వంటవాడు లేదు, కుందేలు లేదు. అందుకని ఆ రోజుని వేట ఎవడైతే వెళ్ళి పట్టాలో ఆ సేవకుడు రాజుగారికి తిండి పెట్టిన బతుకెందుకని చెప్పి నదిలో దూకి చద్దామని చెప్పి సరయూ దాకా వెళ్ళాడు. మిగిలిన వాళ్ళంతా ఆపారు. ఈ లోపల నదిలో ఒక శవం కొట్టుకొస్తోంది, అనాథ శవం. దాన్ని బయటికి లాగి, ఒరే వంటవాడికి ఇచ్చేసి కుందేలు మాంసం అనే చెప్పరా బాబు అన్నారు. ఆ వంటవాడు మరణించిన వాడి శరీరం చేత వంట చేశాడు, పెట్టాడు. రాజుగారు సంబరపడిపోయి మర్నాడు వంటవాడిని పిలిచి, నిన్న ఏమిటి ఐటెం చాలా బాగుంది, కుందేలు ఎక్కడిది, ఏ బ్రీడ్ అది అన్నట్ట. అయ్యా అది పంచనక ఆమిషంబు కాదు,
పంచజన ఆమిషంబు అని చెప్పాడు వాడు. రాజుగారు సంతోషపడిపోయి రేపటి నుంచి నరమాంసం పెట్టండి అన్నాడు. ఎక్కడ దొరుకుతారండి? నేను కథ కల్పించలేదు, పురాణంలో ఉంది. క్షత్రబంధూఖ్యాఖ్యానం అని మరంగంటి రంగాచార్య వారు ఆయన గ్రంథం కూడా రాశాడు 20వ శతాబ్దం ప్రారంభంలో. అయ్యిందా? అక్కడి నుంచి పొద్దున్నే ఆడవాళ్ళు పెడతారు నీళ్లు తెచ్చుకోవడానికి, వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. రావడం మానేశారు. పొద్దున్నే బహిర్భూమికి వెళ్ళేవారు, వాళ్ళని చంపడం మొదలుపెట్టాడు, వాళ్ళు మానేశారు. చివరికి బైరాగులు ఎదురు ఎక్కడ పడుకుంటారు. చివరికి అయోధ్య నగరంలో పొద్దున్న 9 దాటితే తప్ప బయటికి రావడం మానేశాడు. ఈ క్షత్రబంధువు రాక్షసుడు అయిపోయాడు. తర్వాత అతను ఎలా మార్చారు, వ్యాసుడు ఎలా వచ్చాడు, తన శిష్యుని ఎలా పంపించాడు, అదో పెద్ద కథ. ఇదే ఉదాహరణ. తిండి వల్ల ఎంత ప్రమాదం జరుగుతున్నది, అది స్థితి. అందుకనే శ్రీవాస సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఆయన చాలా అందంగా రాశారు కథలు. ఆ కథలో కూడా ఆత్మపరి అన్న కథ లోపల కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క ఊళ్ళో కొన్ని అలవాట్లు ఉండేవి. వీడు శుద్ధ బ్రాహ్మణ వంశం, అక్కడే చెత్త తినొస్తాడు, ఇది జరిగేది. అందుకని ఇదేమిటి, వంటవాడిగా భీముడు భక్తికి సంకేతం. ఎందుకంటే వంటలు ఎక్కడా కూడా అపవిత్రత చేయలేదు. ధర్మవ్యాధుడు కూడా మాంసము తినలేదు, మాంసము అమ్మాడు. ఎలా అమ్మాడు చెప్తాడు. అడవి లోపల స్వభావ సిద్ధంగా మరణించిన జంతువుల మాంసాన్ని క్షత్రియులకి, రాజులకి, రాజ పరివారానికి, సైన్యాలకి, అలాంటి వాళ్ళకే అమ్ముతాను నేను, మిగిలిన వాళ్ళకి అమ్మను. నేను అమ్మేది దేనికి? నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవడానికి. నేను మాత్రం పరమ శాకాహారిని చెప్పాడు. అది మనం బట్టి చెప్పడం వల్ల ఉపన్యాసాలు చెప్తే డబ్బులు పోతాయి, అందుకే చెప్పరు బాబు ఇది. అందుకని భీముడు వంటవాడంటల్లో ఇంత అంతరార్థం ఉంది. అందుకనే మన పెద్దలు వంట చేస్తూ భగవంతుడికి నివేదన, ఎందుకని అపవిత్రమైన పదార్థం నివేదన చేయకూడదు అని. ఇలాంటి నివేదన ఎలా చేయాలో శివపురాణం, స్కాందపురాణం చెప్పాయి. మహానివేదన అంటారు. వీడు బొంద ఏం చేస్తున్నాడండి, ఇద్దరు తినే తిండిను దాంట్లో కత్త పెరిగేసి మహానివేదన. ఇదే మహానివేదన అంటే గుండె ఆగిపోతుంది. ఒక బండెడు అన్నం ఉండాలి, 25 మందికి భోజనాలు ఉండాలి. దాంట్లో 4 కూరలు, 3 పచ్చళ్ళు, 5 స్వీట్లు, ఇదంతా మహానివేదన. మనం మాత్రం 1/2 గ్లాసులు పాలు ఉంటాయి, వేడివేడిగాను ఆఫీసులో అయిపోతాయి, ఇలా పెట్టి మహానివేదన చేస్తే కానీ భోజనం చేయండి. నీళ్ళు బంగారం గారు చూడొక్కసారి లింగ పురాణము, శివపురాణం, స్కాందం, పద్మం చూడండి మహానివేదన ఏమిటారు. అందుకని అంటే ఆహారాన్ని అందముగా తయారు చేసేవాడు, ప్రసాదాలు వివిధ రకాలుగా తయారు చేసేవాడు. అంటాడు ఒక్క సూపము 365 రకాలుగా వండుతానన్నాడు మహానుభావుడు. అంతేకాదు, అలాగే కన్నడ నాటకంలో టీపీ కైలాసం ఆయన కీచకుడు కదా, ఒకసారి చెప్పాం. భీమసేనుడు వంట ఎంత బాగా చేస్తాడన్నది ముందు మాట్లాడుకుందాం మళ్ళీను. అలాగట మిగిలిన 6 లక్షణాలు కూడా ఇదంతా భక్తికి మొదటి అంగము. కథ మార్చలేదు, సైడ్ ట్రాక్ వెళ్ళలేదు నేను. భీముడు భక్తికి ఎందుకు సంకేతం. మిగిలిన 6 ఉన్నాయి. ఆ 6 లోపల ఇంకొకటి ఏమిటి అంటే, మొదటిది 6 లక్షణాలు. భక్తి అంటే స్నేహపూర్వకం అనుధ్యానం భక్తి ఇది అభిధీయతే. వంట చేస్తూ నేను చాలా గొప్పవాడిని, నా వల్లే బతుకుతున్నారు వీళ్ళు అన్నమాట ఎక్కడా లేదు. ఇప్పటికీ కొన్ని స్వీట్ షాపులకి పేర్లు ఉంటాయి, ఒక్కొక్క వర్గం వారివి. కాకినాడ కానీ మరో చోటు కానీ తాపేశ్వరం కానీ. ఎందుకు వాళ్ళకి ఆ పేరు వచ్చింది? అవే ఐటమ్స్ తోటి నువ్వు ఇంట్లో చేస్తే ఆ రుచి ఎందుకు రావట్లే? తిరుపతి నుండికి వచ్చిన రుచి మిగిలిన చోట ఎందుకు రావటం లేదు అంటే, చేసే చోట వాళ్ళ మనస్సు పెడుతున్నారు, చేస్తున్నారు. అదే బెల్లము, అదే పిండి, అదే. కానీ ఆ మనస్సు లోపల ఉంటుంది, అది విశేషం. అందుకని పరిశుద్ధేన మనస ఏకేన గ్రాహ్యం వివేక విముఖ సాధన సప్తక అనుగ్రహీత పరమాత్మ ఉపాసన చేత మనసం నిర్మలీకృతమవుతుంది. ఏమిటి మిగిలిన 6 లక్షణాలు? ఇది భీముడికి ఉన్నాయి. ఏమిటవి? ఒకటేమిటంటే విమోకము. మొదటి వివేకము, రెండోది విమోకము. అంటే కామాన్ అనభిష్వంగా వివేక. కోరిక ఉండాలి, నిజమే. కోరిక విపరీతంగా ఉండకూడదు. కోరికలు హిడింబ వచ్చింది చాలా అందగత్తే, కానీ పెళ్లి చేసుకుని అన్నాడు. అందంగానే ఉన్నావు, బాగానే ఉన్నావు, కానీ నువ్వు రాక్షసుడికి పెళ్లి చేసుకోవచ్చు, నేను చేసుకున్నాడు. ఎందుకని? పరివేత్తని కాకూడదు, మా అన్నయ్య ఇంకా పెడిగారా, నేను చేసుకో. అలాగ కామాన్ అనభిష్వంగా.
అలాంటి వాడికి కృష్ణ పరమాత్మ కానుక ఇచ్చాడు. ఏమిటో తెలుసిన, కృష్ణుడు మధురానగరం పెడితే కుబ్జ వాళ్ళ ఇంటికి పిలిపించింది. వెళ్ళింది. ఎంచి చెత్త కబుర్లు చెప్తారు వీళ్ళు. కాదు, కుబ్జ నమస్కరిస్తూ ఉంటే శుభమస్తు అన్నాడు కృష్ణ పరమాత్మ. కాదు స్వామి, నీలాంటి వాడు నాకు సంతానంగా కావాలి. తథాస్తు అన్నాడు. ఆమె లోపల కృష్ణుడి శరీరంలోంచి కళ వచ్చి, ఆ కళ తేజస్సు ఆమెలో ప్రవేశించి ఆమె పిల్లవాడిని కంది. ఆ కుర్రాడి పేరు విశోకుడు. ఆ విశోకుడు ఏమిటో తెలిసిన, భీమసేనుడికి బాడీ గార్డు, రథసారథి. కురుక్షేత్రంలో భీముడు అరగంట లేట్ అయితే వీళ్ళందరూ కంగారు పడేవారు. ధర్మరాజు మాత్రం కంగారు పడేవాడు కాదు. ఇక చూడు, విశోకుడు ఎక్కడున్నాడు, విశోకుడు వచ్చాడా, వస్తే భీముడు ఎక్కడెక్కడ ఉంటాడులే అనేవాడు ఆయన పాపం. అంతటిది. చివరిగా విశోకుడు ఎప్పుడు ద్వారకానగరం మూగిలిపోతుండగా అప్పుడు పరమాత్మలో ఐక్యమయ్యాడు. ఇది అంటే కామము లేకుండా ఉండుట అన్న స్థితికి ప్రతీక. అదే కామాన్ అనవిశ్వంగా. ఇక మూడవది అభ్యాసము. అంటే నువ్వు సాధించేది మాటి మాటికి చేస్తూ ఉండు. పూజ కానీ ఏదైనా సరే అలాంటిది. ఏమిటి? ఆరంభణ సంశీలన పునఃపునః. అంటే ఒకటి ప్రారంభించిన దాన్ని పదే 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 సాధన చేస్తూ ఉండు. తద్వారా నీ లోపల ఏమవుతుంది? పవిత్రత పెరుగుతుంది. పూర్వకాలం పిల్లల చేత 10 సార్లు చెప్పించేవారు ఎక్కాలు. మరొకటి చెప్పి ఎందుకని అలా ఉండేసరికి 5 ఎక్కాలు వాడికి వస్తే 6 ఎక్కం ఈజీ వచ్చేది లెక్కల్లోనూ. అలాగే పాఠాలు ఇప్పుడు లేదు, గోడ మీద రాస్తారు, రాసుకోండి. ట్యాబులు, సెల్ ఫోన్లు ఇవన్నీ జ్ఞాపకం ఎందుకు ఉంటుందండి? మరి పల్లెటూళ్ళల్లో షావుకారులు, గోవట్ల వాళ్ళు ఇలా వేడతో లెక్క టకటకటకట చెప్పేవారు. ఇప్పుడు కంప్యూటర్లో వాడు మా మేనల్లుడు కనిపిస్తే ఇలా ఏంది ఎవరు అన్న అంటే కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఎస్ఎస్సిఓ అన్నాడు. ఎస్ఎస్సిఓ ఏమిటో అన్న, సింగిల్ ఫింగర్ కంప్యూటర్ ఆపరేటర్. వీడి దుంప దిగిపోను, వీడి తెలివితేటలు ఇలా ఏడ్చాడు. అదనమాట. అంటే అక్కడ ఉన్నదే చేస్తాడు తప్ప ఆలోచించడు వాడు. అది అంచేత అభ్యాసం. క్రియ. క్రియ అంటే మనం చేసేది దైవ, బ్రహ్మ, పితృ, మనుష్య యజ్ఞాలు. వీటంతటి వివరిస్తే మళ్ళీ ఉపనిషత్తు అంతా చెప్పుకోవాలి. ఇదంతా చేశాడు భీమసేనుడు. కళ్యాణం. కళ్యాణం అంటే పెళ్లి కాదండి, శుభకరమైన గుణాలు. ఏమిటవి? సత్యము, ఆర్జవము, మొహమాటం లేకుండా, దయ, దానము, అనభిజ్య, దురాశ ఉండకూడదు. అలాగే ఇవి కళ్యాణాన్ని. 6వ గుణం ఏమిటి? అనవసాదం. అనవసాదం అంటే అర్థం దేశకాల వైగుణ్యాత్ శోకవస్థ ఆది అనుస్మృతేభ్య. అంటే శోకం కలిగితే అయ్యో అనుకోవడం, సుఖం కలిగితే అబో అనుకోవడం, అది పనికిరాదు. అభాస్వరత్వం మనస అవసాద తద్ అభావం అనవసాద. అనవసాదం అంటే మహా ఉత్సాహం కలగకూడదు. రాముడు అలాంటి వాడు. పట్టాభిషేకం నాయన అన్నాడు తండ్రి. అలాగా నాన్నగారు 24 గంటలు లేకుండా జనవాసం కాదు వనవాసం అన్నాడు. అలాగే నాన్నగారు. అదే ఏడ్చాడు దశరథుడు ఒక నాటకంలోను. ఆహూతస్య అభిషేకాయ విశిష్టస్య వనాయ చ మహిమయ లక్షిత స్వల్పోపి ఆకార విప్రమ. కొంచెం కూడా ముఖంలో మార్పు రాలేదయ్యా. ఏం కుమారుడయ్యా? అయ్యా ఇద్దరిని సంస్కృత పండితులు లేదండి. కాలేజీ రోజుల్లో మరి రఘునాథాచార్య స్వామి ఉపన్యాసాలు చెప్తుంటే ఆ కొటేషన్ అక్కడ వింటే అలా గుర్తుండిపోయి అలాంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. అది అలాగట. చివరికి అనుద్ధర్ష అంటే ఏమిటి? అనవసాదం అంటే దైన్యం కానీ ఉత్సాహం కానీ. అనుద్ధర్షం అంటే దానికి వ్యతిరేకం. అంటే ఏమిటి? తృప్తి కలిగింది ఆనందం, దుఃఖం కలిగిందా అనుభవిద్దాం, అంతే కదా, తప్పదు కదా. రాజమండ్రిలో 20వ శతాబ్దం ప్రారంభంలో ఒక పెద్ద పండితులు ఉండేవారు, బ్రాహ్మణులు. వారి కొడుకు, పెద్ద కుటుంబం, పెద్ద కొడుకు అన్నీ బాగా చేసేవాడు. ఎందుకో ఏదో జరిగింది, ఆ పెద్ద కొడుకుని కుటుంబాన్ని వెలేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఆ పెద్ద కొడుకు అనుకోకుండా కాలం చేశాడు. మొయ్యడానికి మనుషులు దొరకలే, ఎవరు రాలే ముందుకి. అప్పుడు తండ్రి గారు అందరు దుఃఖంలో కూడా అన్నట్ట, వాడు బతికుండగాను నిర్వాహకుడే, ఇప్పుడు నిర్వాహకుడే అన్నట్టు ఆయన. అంటే నిర్వాహక శబ్దంలో చూడండి, ఇంతవరకు నిర్వహించాడు, ఇప్పుడు వాహనములు లేనివాడయ్యాడు. అది విని ఊళ్ళో పెద్దలు ఆ జాతి వాళ్ళని పిలిచి తిట్టి పిలవండి చేయించారు. ఇది రాజమండ్రిలో జరిగిందని మా తెలుగు మాస్టర్ చెప్పారు చిన్నప్పుడు.
అలాగా అనుత్కర్షం అంటే దాన్ని చెప్పారు శ్రుత్వా స్పృష్టాచ భుక్త్వా ఘ్రాత్వాచ యో నరః న హృష్యతి న గ్లాయతి వా స విజ్ఞేయ జితేంద్రియ. విన్నాడు, బాగుంది, విను, అదే వింటూ కూర్చోవాలి అనుకోకు. స్పృష్ట, అనుకోకుండా ముట్టుకున్నావు, ఆనందంగా అదే నాకు కావాలండి ఇప్పుడు కూడా, అలా వద్దు. భుక్త్వ, తిన్నావు, ఆనందపడ్డావు, అది ఏంటో బతుకుని అది పనికిరాదు. ఘ్రాత్వ, వాసన చూసావు, ఇప్పుడు ఈ పెర్ఫ్యూమే కావాలండి నాకు, వద్దు, అవసరం లేదు. ఇలాంటి వాటి వల్ల విపరీతమైన ఆనందం పడద్దు. ఈ అవస్థ అది అలవాటుగా మార్చుకోవద్దు వ్యసనంలాగా. అలా ఉండకూడదు. వాడు జితేంద్రియ. అంటే మొట్టమొదటి గుణం ఉందే చూసారే సాధన సప్తకంలో, వివేకం. అది ఒక్కటి నీకు అలవాటైతే మిగిలినవన్నీ కూడా వెనకాలే వస్తాయి. ఎప్పుడు కూడా శరీరం ఎంత ఉంది, కన్ను ఉంది, ఇంతే ఉంది, దాన్ని అనుసరిస్తాయి మిగిలినవన్నీ. అది విశేషము. అంచేత ఆహార నియమము, భక్తి, దీనికి సంబంధము. భీముడు వాయుపుత్రుడు, వాయువుకి దీనికి సంబంధం ఏంటి, అది కూడా మనం మాట్లాడుకుందాం.